హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింగనాథం. ఈరోజైతే మనం దోసకాయ టమాటా పచ్చడిని అయితే చేసుకుందాం. చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంటి అందరికీ బాగా నచ్చుతుంది. ఒకసారి అయితే ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందైతే దోసకాయలు టమాటాలు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని కొన్ని ధనియాలు వేగించుకోవాలి. ఈ ధనియాల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోసకాయకి. ఇంకా అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే అల్లం వేసుకోవాలి. అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అల్లం కూడా చాలా బాగుంటుంది, అల్లం ఫ్లేవర్ కూడా. అలాగే మనకి కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను పిల్లలు తింటారనేసి కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటాను. మీరైతే ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా మనం వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇంకా అవి అయితే వేగించుకున్న తర్వాత అవి తీసి మిక్సీ జార్లో వేసుకొని, ఇంకా టమాటాలు, ఇంకా అలాగే దోసకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని కళాయిలో వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వేగించుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చి, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయలు వేగించుకున్నాక అందులో సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ ఒకసారి కొట్టుకోవాలి, టమాటా ముక్కలు వేయకముందే. ఇప్పుడు దోసకాయ టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా మిక్సీ కొట్టుకోవాలి. ఇంకా మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ గరుగ్గా కాకుండా మిక్సీ అయితే పట్టించుకోవాలి. చూడండి ఎంత బాగా గ్రైండ్ అవుతుందో లోపల అయితే. ఇంకా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇగోండి ఇలా అయితే మిక్సీ కొట్టుకోవాలి. ముక్కలు ముక్కలుగా కాకుండా అలాగని మెత్తగా కాకుండా అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా రోటీస్లో కూడా ఇది చాలా బాగుంటుంది, అలాగే దోశలు కూడా బాగుంటుంది. తర్వాత అయితే మనం ఇలా తాలింపు వేసుకోవాలి. నేనైతే ఒక గంటలో అయితే ఆయిల్ పోసుకొని ఆవాలు, ఇంకా అలాగే జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్నాను. ఏ పచ్చడికైనా చట్నీకైనా మనం ఇలా రెండోసారి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం ఇలా తాలింపు వేస్తే ఆ పచ్చడి కంప్లీట్గా చేసినట్టే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉన్నది. మా పిల్లలు కూడా బాగా నచ్చింది. చూడండి పచ్చడి అయితే ఇంకా చాలా బాగా వచ్చింది ఈరోజు అయితే మాత్రం. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకి నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుంది. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.